మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఇండియాలోనే ఎత్తైన మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మార్చి 12న తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారిచే గొప్ప ప్రారంభోత్సవం. ఆధునిక యుద్ధాల్లో అత్యంత కీలకమైన ఆయుధం ఏమిటంటే అది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. శత్రువు నుంచి వచ్చే మిసైన్లు, డ్రోన్లు, రాకెట్లు, ఫైటర్ జెట్స్ వాటిని గాల్లోనే అడ్డుకునే సాంకేతికతనే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అంటారు. ఇజ్రాయెల్ ఇరాండమ్, అమెరికా పేట్రియట్ మరియు థాడ్, రష్యా S-400, చైనా HQ-9, భారత్ ఆకాష్ ఇవన్నీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. ఈరోజు ప్రత్యేక కథనంలో వాటి సామర్థ్యం, పరిధి, ఖర్చు మరియు యుద్ధ సామర్థ్యాన్ని వివరంగా పోల్చి చూద్దాం. ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన ఐరన్ డోమ్ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఈ వ్యవస్థ ముఖ్యంగా చిన్న రాకెట్లు, మోటార్ షెల్స్, ఆర్టిలరీ దాడులను అడ్డుకునేందుకు రూపొందించబడింది. ప్రధాన లక్షణాలు: పరిధి 70 కిలోమీటర్ల వరకు, ఇంటర్సెప్షన్ ఎత్తు సుమారు 10 కిలోమీటర్లు, విజయం రేటు 90% పైగా. ఐరన్ డోమ్ రాకెట్ ప్రయాణాన్ని ట్రాక్ చేసి ప్రజలపై పడే ప్రమాదం ఉంటేనే టామర్ ఇంటర్సెప్టర్ ను ప్రయోగిస్తుంది. ఇక ఇంటర్సెప్టర్ ధర సుమారు $1,00,000 వరకు ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పేట్రియట్ మిసైల్ సిస్టమ్. పాట్రియాట్ వ్యవస్థ అమెరికా రూపొందించిన సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఇది విమానాలు, క్రూయిజ్ మిసైళ్లు, బాలిస్టిక్ మిసైళ్లు వాటిని అడ్డుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రధాన లక్షణాలు: పరిధి 160 కిలోమీటర్ల వరకు, ఎత్తు 24 కిలోమీటర్ల వరకు. హిట్ టు కిల్ టెక్నాలజీ ఉపయోగిస్తుంది. పాట్రియాట్ వ్యవస్థను అమెరికా, జపాన్, సౌదీ అరేబియా, జర్మనీ వంటి దేశాలు ఉపయోగిస్తున్నాయి. పేట్రియట్ కంటే కూడా అధునాతనమైన వ్యవస్థ థాడ్ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్. బాలిస్టిక్ మిసైళ్లను భూమి వాతావరణం బయట లేదా పైభాగంలోనే అడ్డుకునే విధంగా రూపొందించబడింది. ప్రధాన లక్షణాలు: పరిధి 200 కిలోమీటర్ల పైగా, ఇంటర్సెప్షన్ ఎత్తు 150 కిలోమీటర్ల వరకు, వేగం మార్చి 8 వరకు. ఇది ముఖ్యంగా దూర ప్రయాణ బాలిస్టిక్ మిసైళ్లను అడ్డుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో ఒకటి రష్యా S-400 ట్రయంఫ్. S-400 వ్యవస్థ దూర ప్రయాణ మిసైళ్లు, క్రూయిజ్ మిసైళ్లు, ఫైటర్ జెట్స్, డ్రోన్లు వాటిని అడ్డుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రధాన లక్షణాలు: పరిధి 400 కిలోమీటర్ల వరకు, ఎత్తు 300 కిలోమీటర్ల వరకు, ఒకేసారి 36 లక్ష్యాలను ట్రాక్ చేయగలదు. ఈ వ్యవస్థను రష్యా, భారత్, చైనా, టర్కీ వంటి దేశాలు ఉపయోగిస్తున్నాయి. ఇప్పుడు చైనా అభివృద్ధి చేసిన HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి చూద్దాం. చైనా యొక్క దీర్ఘదూర ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఇది. బాలిస్టిక్ మిసైళ్లు, ఫైటర్ జెట్స్, డ్రోన్లు వాటిని అడ్డుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రధాన లక్షణాలు: పరిధి 250 కిలోమీటర్ల వరకు, ఎత్తు 50 కిలోమీటర్ల వరకు. ఈ వ్యవస్థను చైనా మరియు పాకిస్తాన్ ఉపయోగిస్తున్నాయి. ఇప్పుడు మన దేశం అభివృద్ధి చేసిన ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి చూద్దాం. ఆకాష్ వ్యవస్థను భారతదేశం స్వదేశీగా అభివృద్ధి చేసింది. ఇది ముఖ్యంగా ఫైటర్ జెట్స్, హెలికాప్టర్లు, డ్రోన్లు, క్రూయిజ్ మిసైళ్లు వాటిని అడ్డుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రధాన లక్షణాలు: పరిధి 25 నుంచి 30 కిలోమీటర్ల వరకు, ఎత్తు 18 కిలోమీటర్ల వరకు. ఆకాష్ వ్యవస్థ భారత సైన్యం మరియు వైమానిక దళం ఉపయోగిస్తోంది. ప్రపంచంలో ఏ ఒక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అన్ని రకాల ముప్పులను అడ్డుకోలేదు. అందుకే అధిక శాతం దేశాలు మల్టీలేయర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉపయోగిస్తాయి. ఉదాహరణకు ఐరన్ డోమ్ షార్ట్ రేంజ్, పాట్రియాట్ మీడియం రేంజ్, థాడ్ హై ఆల్టిట్యూడ్ డిఫెన్స్. మొత్తానికి ప్రపంచంలో ప్రతి దేశం తమ అవసరాలకు అనుగుణంగా వివిధ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అభివృద్ధి చేస్తుంది. ఇజ్రాయెల్ ఇరాండమ్ చిన్న రాకెట్ దాడులను కూడా అడ్డుకోవడంలో అత్యుత్తమం. రష్యా S-400 దూర ప్రయాణ మిసైల్ను అడ్డుకునే శక్తివంతమైన వ్యవస్థ. అమెరికా థాడ్ అత్యంత ఎత్తులో బ్లాస్టిక్ మిసైళ్లను అడ్డుకునే టెక్నాలజీ. భారతదేశం కూడా ఆకాష్ మరియు S-400 వంటి వ్యవస్థలతో తన రక్షణను బలోపేతం చేస్తుంది. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే Q-News కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేము బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ Q-News లో.